ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. తను ఆర్టిస్టిక్ రోలర్ స్కేట్స్ లో ఇంటర్నేషనల్ గా గోల్డ్ మెడల్ సాధించిన దియా. లెట్స్ వెల్కమ్ హర్. ఓకే, వెల్కమ్ దియా. చాలా చాలా హ్యాపీ ఇలా చూడడం. వాట్స్ యువర్ ఏజ్? 13 years వచ్చాయి. సో ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు ఇది? లైక్ 11 years. సో 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు, అప్పుడే ఇన్ని మెడల్స్. సో మీ మెడల్స్ ఒకసారి చూడొచ్చా? దిస్ ఇస్ ద గోల్డ్ మెడల్. ది number 1 position. And she have a silver, bronze, and 1, 2, 3 international. మిగతావి ఇండియన్ నేషనల్. వెరీ గుడ్. సో మీరు నేర్చుకునే కాదు, మీరు వేరే వాళ్ళకి నేర్పించగలుగుతారా? I can try. యూ కెన్ ట్రై. మా వాళ్ళు ఆల్రెడీ 10 తర్వాత అయితే స్కేటింగ్ షూస్ వేసినట్టే ఉంటారు మా వాళ్ళు. బట్ యూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ టాలెంట్. ఇది ఇప్పుడు ప్రేక్షకులందరి సమక్షంలో ఈ స్టేజ్ మీద మీ టాలెంట్ ఏంటో చూపించాలని మేము కోరుకుంటున్నాం. రైట్? ఎస్. ఎవడ్రా అది? దానికి ఎందుకు మెడల్ అనే పేరు వచ్చింది తెలుసా? ఆమె మెడలో వేసుకుంది కాబట్టి మెడల్. కుర్చీ మడత పెట్టి కొడితే మెడల్ ఇరిగిపోవాలి. దీన్ని ఏమంటారు అనేది పాయింట్ కాదమ్మా, ఆవిడది ఎందుకు గెలిచింది అనేది పాయింట్. ఎందుకంటే చక్కగా కాలికి చక్రాలు కట్టుకుంది కాబట్టి గెలిచింది. హాయ్ దీపు. వరద, ఆ వరద రాపండి. సో దియా, all the best. Let's begin the show. Okay, rings please. Fantastic. Give it up for Diya, please. అండ్ ఈ టాలెంట్ ని ఇంత చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఇంత బాగా నేర్పించిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. మదర్ వచ్చారు కదా, పద్మిని గారు. ఎస్, పద్మిని గారు, రిక్వెస్ట్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఐ థింక్ ఫెంటాస్టిక్ టాలెంట్. అండ్ తన మాటల్లో మేము విన్నది 2 years బ్యాక్ స్టార్ట్ చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి ఇండియా తరఫున పోటీ చేసి గోల్డ్ మెడల్ సాధించుకురావడం. అసలు ఈ థాట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ హౌ డిడ్ ఆల్ హ్యాపెన్? తను డాన్సర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దట్ షీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కేటింగ్. అవునా? స్పోర్ట్స్ ఆర్టిస్టిక్, సో షీ వాంట్ టు డాన్స్ విత్ ద స్కేట్ ఆల్సో. ఓ లవ్లీ. సో స్కేట్స్ మీద డాన్స్ చేస్తూ హులాలు బ్రింగ్స్ దో. ఓహో. కాదు, ఇలాంటిది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే స్కూల్కి వెళ్ళక్కర్లేదు, మెల్లగా బంక్ కొట్టేయచ్చు, రోజు ప్రాక్టీస్ అని చెప్పి వీళ్ళని చాలా అందుకనే ప్లాన్. అంటే నాకు కొత్తగా లైక్ ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ విచ్ నో వన్ డస్.
so that I can be something special. ఫెంటాస్టిక్. ఇప్పుడు ఏం చదువుతున్నామా? 8th class. 8th క్లాస్. అంటే ఎడ్యుకేషన్ ఇట్లాంటి ఒక ఇంట్రెస్ట్ ప్యాషన్ రెండు బ్యాలెన్స్ చేయడం ఇట్స్ గ్రేట్ థింగ్ మా. కీప్ డూయింగ్ దిస్. నేను డ్రాయింగ్ కూడా చేస్తాను. ఓహో. స్టేట్ లెవెల్లో నాకు 7,500 వచ్చాయి. అమ్మ మీకు మామూలుగా మాకు 24 hours ఉంది డే, మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉందా? లేదు. ఇన్ని ఎలా కుదురుతున్నాయి? హౌ డు యు ప్లాన్ యువర్ డే? అంటే ఏం చేస్తారు? నార్మల్ లైక్ స్కూల్ కి వెళ్ళి వస్తాను. సో దాట్ అరౌండ్ 4 అయిపోద్ది. సో 4 నుంచి నేను 6:30 వరకు డాన్స్. సో 6:30 నుంచి సో ఐ విల్ హ్యావ్ సమ్ గ్యాప్ టు స్టడీ ఆర్ ఎల్ సమ్ ఫ్రీ టైమ్ టు డూ ఎనీథింగ్. అండ్ మన సండేస్ అండ్ సాటర్డేస్ వస్తే 10 to 12 డ్రాయింగ్ కి వెళ్తాను. సాటర్డేస్ అయితే లైక్ 4:30 to 5:30 డ్రాయింగ్ కి వెళ్ళి 5:30 to 6:30 డాన్స్ అండ్ 7 to 11 స్కేటింగ్ కి వెళ్తాను. చాలా బిజీ స్కెడ్యూల్ అమ్మా. ఊరినే జంజీ అన్నం కాదు అది చూడండి అసలు. ఎడ్యుకేషన్, డ్రాయింగ్, అది ఇది అన్ని నువ్వు అన్ని బ్యాలెన్స్ చేస్తున్నావు కదా. ఆ కాలులో చక్రాలు కట్టుకొని స్కేటింగ్ ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడే తెలిసిపోయింది నువ్వు అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తున్నావు. బట్ ఆ టాలెంట్ మన దగ్గరే ఉంచేసుకుంటే ఎలా? మా వాళ్ళకి కూడా కొంచెం నేర్పిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే సూపర్. నరేష్ గారు పర్ఫెక్ట్ వాటికి ఆ స్కేటింగ్. స్కేటింగ్ కాదు, రింగ్ తిప్పితే చాలు. ఆ రింగ్ అయితే ఆనంద తిప్పుతాడు. సరే నా పొట్ట తిరగదరా, మళ్ళీ దానికి రింగ్ ఆడ తిరుగుద్ది. ఓకే సో ఇప్పుడు ముందు ఆవిడ చెప్పాక మనం చేయాలన్నమాట. మెడల్స్ ఆవిడకి కదా వచ్చింది. ఒకసారి మీరు చూపించండి దియా ఫస్ట్ ఎలాగో. రెడీ? కాదు తిరుగుతుంది. రెడీ 3, 2, 1 గో. టైమాకి ఏది అయింది? ఓకే ఓకే గుడ్ రా, సూపర్ రా, ఫెంటాస్టిక్. మాకు రింగ్ రోడ్ లో తిరగడం వచ్చు కానీ రింగ్ తిప్పడం రాదబ్బా. రింగ్ నీ రింగుకు దండవరా, కూర్చో. హలో హలో వచ్చింది కదా అని చెప్పి పట్టుకెళ్ళిపోవడం కాదు. ఇవ్వండి ఆవిడ రింగులు ఆవిడకి. బ్రాంజ్ మెడలా ఏంటి? 2 రౌండ్లకే. బట్ గుడ్ ట్రై, చాలా బాగా తిరిగారు. బట్ 6 ట్రై చేశారు, 6 రకాలుగా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ దియా అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈసారి ఇంకా ఇది ఇంత బరువుగా అయిపోవాలి. రైట్? ఆల్ ది బెస్ట్ మా. గివ్ ఇట్ అప్ ఫర్ దియా ప్లీజ్.